ఎప్పటికైనా కాస్తాయి. ఎందుకంటే ఆయన ఎక్కడ నాటాడు? ఎక్కడ? సత్తువు గల భూమిలో నాటాడు. సత్తువు గల భూమిలో నాటకుండా ప్రతి మొక్కలు ఏం చేయాలి? ఫలించాల్సిందే. ఖచ్చితంగా ఫలించాలి. నేను ఫలించలేను, చిగురించలేను కుదరదు. ఇప్పుడు ఏం చేసింది అంటే ఆయన ఏంటంటే ఒక మంచి ఆశ పెట్టుకున్నాడు. మీ ఇద్దరు చెట్లు నాటుతున్నారు కదా, మీ ఇద్దరు చెట్లు నాటుతున్నారు, తోట నాటుతున్నారు. నాటిపోతే ఏమనుకుంటున్నారు చెప్పండి? తోటలో వేసనుకోండి, వేసిన రోజు అనుకుంటారు ఏమని? ఏదో ఒక రోజున ఈ తోటకూర మొక్కలు నేను తింటాము అనుకునే పోతారా? అనుకోవడం పోతారా? ఎక్కడ వేసిన రోజు అనుకుంటారు కదా. ఏదో రకాల చెట్లు, ఆ చెట్లు బట్టి ఏమనుకుంటాం? మీరు మంచి కాయలు కాయాలి, ఆ కాయలు నేను తినని అనుకుంటున్నాను. అదే ఆశ కదా. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట నాటినటువంటి యజమాని కూడా అదే ఆశ అంట. ఈ తోట శ్రేష్టమైనటువంటి ద్రాక్ష మొక్కలు వాడాను, అవి ఫలించాలి, ఖచ్చితంగా ఫలిస్తాయి. ఎందుకంటే ఇది ఎలాంటి నేల? సత్తు మొదలైన నేల. ఇందులో మలినాలు మలినాలు ఏమి లేవు. ఖచ్చితంగా ఫలిస్తాయి. కాపు వచ్చేస్తుంది. కాపు వచ్చేటప్పుడు నాకు ద్రాక్ష రసం తాగాలనుకోండి, ఏం చేయాలి? తన చెట్లు తీసుకుని ఏం చేయాలి? ఆ గాజులు దాకా తాగాలి. ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయి, అప్పుడు ఏంటంటే గాలినే ఆ గుండు కట్టేది అందులో వేసుకుని కావాలని అందులో గాలిలో తెద్దామనుకున్నాడు. అయితే కొంతకాలంగా చూశాడు. 5 గంటలు రొట్టి దొరికిన ద్రాక్ష పండు పనిపోవాలి ఏడు చూస్తుంది, కానీ అది ఇక్కడ ఆయన ఎదురు చూశాడు. ఓపంతో స్థానంతో ఎంతకాలం చూస్తున్నాడు? ఎంతకాలం చూస్తున్నాడు? ఆయన మాట పట్టాడు. మీరు ఒకటే మీరు వేసిన చెట్టు 10 గంటల వరకు ఓపిక పడగలరు. ఇప్పుడు మొక్కలు ఇది అయిపోయాడు. మొక్క అంటే వేసిన 6 నెలలు కాయ కాదంటాడు. పొరపాటు కాయలు సంవత్సరం తాగడం 6 వేల ఊరు పీకి పక్కన కదా. మీరు ఎంతో కొంత ప్రేమ కదా. ఒకవేళ మా నేల చవినేరేమో, మా నేల కొంచెం తక్కువేమో, ఇంకొక 6 నెలలు అయిపోదాం అనుకుంటారు కదా. అంతేనా? ఆయన కూడా ఏం చేశాడు? నాటించాడు. చక్కగా అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ద్రాక్ష పండ్లు కాస్త సమయం వచ్చింది. ఆ తొట్టి కూడా తొలిపించాడు. కాయ కాస్త తిందామనేటప్పటికి ఆ కాయ ఎలా ఉన్నాయి తెలుసా? కాదు నాకు ఎంతకాలం చూసారు అనుకుంటారు? 500 సంవత్సరాలు చూసారు. రూపు పడతారా? మన 5 కాలం ఎంత? 60, 50. ఇది వాళ్ళకి ఎంతమంది బతలేదు? 900 సంవత్సరాలు బతుకులు లేదా? 300 సంవత్సరాలు బతుకులు లేదా? చెప్పండి ఎవరు? మన పూర్వీకులు 900 సంవత్సరాలు బతుకులు, 960 సంవత్సరాలు బతుకులు. ఆయన పేరు చెప్పండి. ఆయనలో మనది దశభాగంలో ఉండదు. మన బతుకు, మన జీవితకాలం దశభాగంలో ఉండదు. అంటే దశభాగం కూడా ఉంది. ఆలోచించేది. ఆ ద్రాక్ష చెట్టు శ్రేష్టమైనది, సత్తువైన నాటాడు. కానీ ఎంతకాలం చూశాడు తెలుసా? 500 సంవత్సరాలు చూశాడు. అసలు ఆ మొక్కలు ఎక్కడ తీసుకున్నాడు? ఆ శ్రేష్టమైన మొక్కలు ఎక్కడ దొరికాయంటారు? అది ఎందుకు శ్రేష్టమైనవి అంటే ఒకప్పుడు విరిగిపోయి నలిగిపోయినటువంటి చిక్కుపోయిన మొక్కలు ఎక్కడ తెచ్చారంటే మనకి 5 రోజులు తెచ్చాడు. నలభూయా ఎక్కడ తెచ్చాడు? 5 దేశంలో కఠినమైనటువంటి బానిసత్వంలో ఫరోవాకి కింద మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? దేవుడు తీసుకొచ్చి 5 తీసుకొచ్చి ఎక్కడ ఇప్పుడు కొండ మీద సత్తువుగా భూములు ఎక్కడ ఏ దేశం అంటుందండి? పాలస్తీనా దేశం అనుకున్నాం కదా. అక్కడ నాటాడు. అక్కడ ఏ మొక్కైనా అక్కడ సమృద్ధిగా ఎక్కడ ఉండదా అంటే ఆ ప్రాంతమే సమృద్ధిగా ప్రాంతం. పన్నెండు మొక్క బతికే అలాంటి చోట ఈ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష మొక్కలు వచ్చి నాటిన తర్వాత 500 సంవత్సరాలు చూసాడంట. చూడగా 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 ఒకే ఒక కాపు కాసింది. ఎలా ఉన్నాయి కాసింది? నోట్లో పెట్టుకుంటాడు. చిచ్చి చిచ్చి ఊసేటమే అంత మధురంగా ఉన్నాయంట. బాధ చేసింది ఎవరికి? ఆలోచించండి. ఏ 500 సంవత్సరాలు బట్టి మంచి గురితో కట్టించాను. శ్రేష్టమైనటువంటి ద్రాక్షలు చూసుకుంటే 4 ద్రాక్షలు ఉన్నాయి. ఎంత కాదు ఊపిపోయింది ఆయన. ఇప్పుడు అక్కడ ఆయన కోపం వచ్చింది. కోపం రావడం సహజం అంటారా? కాదు. మీరే
తీర్చిదిద్దుతాడు. ఈరోజు పెద్దలు అనుకుంటున్నారు, పంచాయతీ పెద్దలు, సంఘ పెద్దలు, అందరూ మనమే తీర్మానిస్తాం. చెప్పండి, ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ఆ తోటగా యజమానికి న్యాయం చెప్పాలి. ఎవరు ఎదుగుతున్నారు? ఆ తోటలో ఉన్న వాళ్ళు ఎదుగుతున్నాడు, ఆ తోటలో నాటుకున్న వాళ్ళు ఎదుగుతున్నాడు. మీరు ఎవరిని న్యాయపడమో మీరే చెప్పండి. ఈ తోటని ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. మీరు ఏం చేస్తారు చెప్పండి. న్యాయం మాట్లాడుకుంటున్నాం. మీరు ఏం చేస్తారు? ఏం అనుకోవాలి.